సువర్చల వరం అడిగింది. కామము లేనివాడు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి ధర్మపత్నిని కోరుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడికి ఇల్లాలినవుతానండి. లోకంలో కామం లేనివాడు, సంతానాన్ని పొందాలన్న అపేక్ష లేనివాడు, కానీ గృహస్థాశ్రమంలో ఉంటే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయడం కుదరదు కనుక అందుకొరకు భార్యని స్వీకరించాలి అని అనుకున్నవాడు, భార్యకి మళ్ళీ సంతానాన్ని పొందాలన్న కోరిక ఉండి భర్త ఆమెని స్వీకరించి ఆమె ఎందు సంతానం పొందకపోతే మళ్ళీ అది మహాపాపమై హింస కిందకు వస్తుంది. ఇద్దరి ఎందు అదే ప్రవృత్తి. ఆమెకి సంతానాపేక్ష లేదు, ఆమెకి కామము లేదు, ఆయనకి కామము లేదు, ఆయనకి సంతానాపేక్ష లేదు. గృహిణిగా ఒకరికి ధర్మపత్నిగా ఆయనకి యజ్ఞాధికారం కల్పించాలి ఆవిడ కోరిక. గృహస్థాశ్రమంలో ఉండి జీవితం పండించుకోవాలి హనుమ కోరిక. అందుకే రామకృష్ణ పరమహంస శారదాదేవిలా ఇద్దరూ కలిసి ఉన్నారు. అసలు కామం అనేటటువంటి మాటకి జీవితంలో చోటు లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే స్వామి హనుమ. అందుకే మీరు ఏ గుణములు చూడండి, ఆ గుణములన్నిటిలోనూ కూడా చిట్ట చివరి స్థితిని ఇక పోల్చడానికి వీలు లేదు. ఇన్ని గుణములు కలిగిన వాడెవరు అని మీరు అడిగారు అనుకోండి, చాలా కష్టం చెప్పడం. మీరు ఏ మంచి గుణం చెప్పండి, ఆ మంచి గుణానికి చిట్ట చివరి హద్దుగా నిలబడేవారు ఎవరంటే హనుమ నిలబడతారు. అంతటి మహానుభావుడు, అంతటి త్యాగనిరతి కలిగిన వారు, అంతటి స్వామి భక్తి పరాయణుడు. ఇంత గొప్పవాడై ఆయన్ని పిలిస్తే ఆయన వస్తారా అంటే చెప్పడం కష్టం, ఆయన్ని పొగిడితే సంతోషిస్తారా అంటే చెప్పడం కష్టం. కానీ రామనామం కాసేపు చెప్తే చాలు పరిగెత్తుకొచ్చేస్తారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అందుకే ఆయనకి మహావీరుడు అని పేరు. వీరుడు అంటే కేవలం శరీర బలం ఒక్కటే కాదు, వీరుడు అంటే అంతటి వేదాంతి.